హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే మనం ఒక లైవ్ పెట్టుకుంటున్నాం అండి. ఏంటంటే చాలామంది ఏంటంటే కొన్ని ఫేమస్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే కొన్ని సోల్డ్ అవుట్ అవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన లిస్ట్ మీకు అందజేస్తే మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, అప్డేట్గా ఉంటుందని తెలిసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే మనం సోల్డ్ అవుట్ చేసిన అంటే అమ్మిన ప్రాపర్టీస్ లిస్ట్ మీకైతే వివరంగా చెప్తాను. దాని ద్వారా ఏంటంటే మీకు ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏంటనేవి తెలుస్తాయి. యూట్యూబ్లో ఒకసారి వీడియో పెట్టిన తర్వాత దాన్ని డిలీట్ చేయడానికి కుదరదండి. ఎందుకంటే టెక్నికల్గా ప్రాబ్లం ఏంటంటే దానికి వచ్చిన వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అవన్నీ కూడా దాంతోపాటు డిలీట్ అవుతాయి. కాబట్టి మనం డిలీట్ చేయడానికి కుదరదు. సోల్డ్ అవుట్ పెడదామంటే ఒక ప్రాపర్టీనే మనం 2-3 సార్లు పెట్టడం వల్ల అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చాలా డిఫరెంట్ టైంలో స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్. సో ఇలాగా అన్ని స్ట్రీమ్స్లో కూడా స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని సోల్డ్ అవుట్ పెట్టడం కూడా ఒక పెద్ద ఇష్యూ కింద అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం చెప్పడం కన్నా అసలు ఒక వీడియో దీనికంటూ డెడికేషన్గా ఒక వీడియో కనుక పెట్టినట్లయితే దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని నుంచి మీకు ఒక అప్డేట్ వస్తుందని చెప్పి మీకు ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. ఇందులో అమ్మబడిన ప్రాపర్టీస్ లిస్ట్ అయితే తెలియజేస్తానండి. ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, దాని గురించి మీకు తెలుస్తుంది కూడా. సో ఫస్ట్ ఈ ప్రాపర్టీస్ ఏవైతే అమ్మామో ఆ ప్రాపర్టీస్ లిస్ట్ అయితే మీకైతే చూపిస్తానండి. సో 13,50,000 రూపాయలు 2 BHK రామరపాడు రింగ్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయిందండి, అమ్మేయడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రీటీ ద్వారా అమ్మేయడం జరిగింది. 13,50,000 రూపాయలు 2 BHK ఫ్లాట్ ఇది సోల్డ్ అవుట్ అవడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసేసరికి 19,50,000 రూపాయలు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కూడా మన పైపుల్ రోడ్లో ఉన్నది. 19,50,000 రూపాయల ప్రాపర్టీ 22,50,65,000 70,000 దాకా అయితే వెళ్ళింది ఆప్షన్లో. సో ఈ ప్రాపర్టీ కూడా సోల్డ్ అవుట్ అవ్వడం అయితే జరిగిందండి. తర్వాత 70 గజాలు వన్ టౌన్ సోమ్య థియేటర్ దగ్గర ఉన్న రేకుల షెడ్ ఇల్లు 35 లక్షల రూపాయల ఇల్లు, 30 లక్షల రూపాయలకి రెగ్యులర్ ప్రాపర్టీ. ఇది కూడా సోల్డ్ అవుట్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత మీరు చూసిన 26 లక్షల రూపాయల ప్రాపర్టీ నవలూరు మంగళగిరి 165 గజాల ప్రాపర్టీ. ఈ ఇల్లు కూడా మనకి 27 లక్షల రూపాయలకి సోల్డ్ అవుట్ అవడం అయితే జరిగిందండి బ్యాంక్ ఆప్షన్ ద్వారా. తర్వాత 1.5 లక్షల రూపాయలు 121 గజాలు పెంకుటిల్లు మన ఏదైతే నా ప్రాపర్టీ ఉందో ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి రొంపిచెర్ల అనే ఏరియాలో రావడం జరిగిందండి. రొంపిచెర్లో ఉన్న ఈ ప్రాపర్టీ 1,50,000 రూపాయలది కూడా సోల్డ్ అవుట్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత 150 గజాల నందిగామ దగ్గర ఉన్న ప్రాపర్టీ 3,50,000 రూపాయలు CRDA లేఅవుట్ నందిగామ దగ్గర నుంచి మన కొమ్మరపాలెం అనే ఊరు వైపు వెళ్ళే ఊర్లో మనకి CRDA లేఅవుట్ ఒక ప్రాపర్టీ అయితే ఉంది. 150 గజాలు 3,50,000 రూపాయలది. ఇది కూడా సోల్డ్ అవుట్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత విద్యాధరపురంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి, ఫస్ట్ ఫ్లోర్లోది, 4 స్తంభాల సెంటర్ దగ్గరది. ఈ ప్రాపర్టీ కూడా 30 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది కూడా సోల్డ్ అవుట్ అవడం అయితే జరిగింది. తర్వాత చిట్టి నగర్లో ఉన్న ప్రాపర్టీ అండి, G+2 పడమర ఫేస్లో ఉన్న ప్రాపర్టీ సొరంగం దగ్గర డౌన్లో అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ కూడా సోల్డ్ అవుట్ అవడం అయితే జరిగింది. తర్వాత హనుమాన్ జంక్షన్లో ఉన్న ప్రాపర్టీ 4.5 సెంట్లు, మన హనుమాన్ జంక్షన్ కాదండి, ఆగిరిపల్లి కాంచి విజయవాడ కాంచి 28 కిలోమీటర్లు ఆగిరిపల్లి దగ్గర ఉన్న 4.5 సెంట్లు ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ 12 లక్షల రూపాయలది. ఇది కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగిందండి. తర్వాత కంకిపాడులో ఉన్న ఆప్షన్ ప్రాపర్టీ అండి, 16,92 గజాలు, ICICI బ్యాంక్లో ఉన్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కూడా ఆప్షన్ ద్వారా సోల్డ్ అవుట్ అవడం అయితే జరిగింది. తర్వాత చోడవరంలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి, 2 ఇల్లులు కలిపి మనకి 21 లక్షకి చోడవరం దగ్గర ఉన్న ఇండిపెండెంట్ హౌస్. ఇది కూడా సోల్డ్ అవుట్ అవ్వడం జరిగింది.
తర్వాత చాలా మంది అడిగారండి 1 బిహెచ్కే ఫ్లాట్ భవానీపురం. ఇది కూడా 9 లక్షల రూపాయలది. ఇది కూడా మనకి సోల్డ్ అవుట్ అవడం అయితే జరిగింది. చీరాల్లో ఉన్న 5 సెంట్ల ఇల్లండి 19 లక్షల రూపాయలకి. ఇది కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది. తాడేపల్లి కుంచనపల్లిలో ఉన్న 22 లక్షల రూపాయలు 80 గజాల ఇల్లు, తూర్పు ఫేస్ ఇల్లు. ఇది కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది. గొల్లపూడిలో ఉన్న 18 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది. చోడవరంలో ఉన్న 105 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా మంది అయితే విజిటింగ్ కూడా చేశారు. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఇది కూడా సోల్డ్ అవుట్ అవడం అయితే జరిగింది. తర్వాత పడమట్లో ఉన్న 238 గజాల ఆప్షన్ ప్రాపర్టీ G+2. ఈ ప్రాపర్టీ కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది 1,65,00,000కి. తర్వాత రామరపాడు రింగ్ దగ్గర ఉన్న 1 బిహెచ్కే ఫ్లాట్ అండి. ఇది కూడా 10 లక్షల రూపాయలకి సోల్డ్ అవుట్ అవడం జరిగింది. తర్వాత గుంటూరులో ఉన్న 46 లక్షల రూపాయలు 120 గజాల G+2 ఇండిపెండెంట్ హౌస్ 46 లక్షల రూపాయలది. ఇది కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది. తర్వాత గుంటూరులోనే మిర్చి యార్డ్ దగ్గర ఉన్న 600 గజాల స్థలం 68 లక్షల రూపాయలకు. ఇది కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఉన్న 2 లక్షల రూపాయలు రెంట్ వచ్చే ప్రాపర్టీ 1,60,00,000 రూపాయలు బేగంపేట దగ్గర ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది. సో ఇవి కాకుండా హనుమాన్ జంక్షన్లో ఉన్న 25 సెంట్ల ప్రాపర్టీ కూడా సోల్డ్ అవుట్ అవడం అయితే జరిగిందండి. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకైతే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. చాలా మంది అయితే అడుగుతున్నారు. చాలా మంది ఎక్కువ కాల్స్ కూడా వచ్చే ప్రాపర్టీస్ ఇవే అనమాట. ఎక్కువ కాల్స్ కూడా వస్తున్నాయి. సో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు సోల్డ్ అవుట్ అయిన ప్రాపర్టీస్ గురించి అయితే చెప్పాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ సాయంత్రం మీకు 6 గంటలకి అయితే చేస్తానండి. అందులో అమ్మడానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీస్, ప్రజెంట్ అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీస్, ఆప్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ లిస్ట్ మొత్తం కూడా మీకు ఒక వీడియో కింద అయితే చేస్తాను. ప్రజెంట్ ఫస్ట్ అయితే మీకైతే చేయడం అయితే జరిగింది అమ్మకానికి అయిపోయిన, అంటే అమ్మకానికి పెట్టి అమ్ముడు పోయిన ప్రాపర్టీస్ సంబంధించి, సోల్డ్ అవుట్ అయిన ప్రాపర్టీస్ సంబంధించి వీడియో పెట్టడం జరిగింది. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. అట్లాగే ఈ నెల 13/5/2024 జరిగే ఎలక్షన్లో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మన బాధ్యతని పూర్తి చేయాలని ప్రతి ఒక్క భారతీయుడిని, ప్రతి ఒక్క ఓటు కలిగిన పౌరుణ్ణి కోరుకోవడం అయితే జరుగుతుందండి. కంపల్సరీ అయితే ఒక గంట సేపు మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఓటు హక్కును వినియోగించుకుంటారని, మన దేశ భవితకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని అయితే వినియోగించుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్.